మేల్కొని కక్ష సాధింపులు పక్కన పెట్టి మరి గతంలో ఉన్న ప్రభుత్వం మీద అపోజిషన్ ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చేయడం తప్ప మరి ప్రజలకు ఏం చేద్దాం? మరి ఇన్ని సీట్లు గెలిచి వాళ్ళ ప్రభుత్వం సీట్లో కూర్చుంటబెట్టింది కదా, మరి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించింది కదా, 10 సంవత్సరాల తర్వాత అవకాశం ఇచ్చింది కదా, ఒక మంచి పని చేద్దామనే ఆలోచన మరి ఈ ప్రభుత్వానికి మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదు. మరి మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు పొద్దులు ఇవ్వగానే రైతులకు ఏమి ఇబ్బంది ఉన్నది, మరి నీళ్ళు వస్తున్నాయా, విత్తనాలు వస్తున్నాయా, ఎరువులు వస్తున్నాయా, మరి పొద్దులు వేసి అన్ని డిపార్ట్మెంట్ రెడ్డి పెట్టేది. ఏ గ్రామంలో కరెంట్ ఏ విధంగా ఉన్నది, ఏ దవాఖాన ఎంత నడుస్తున్నది, చెర్ల కుండలలో నీళ్లు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా అని చెప్పి మరి పొద్దులు వేసి రివ్యూ పెట్టే మరి గత ప్రభుత్వం ఉంటే ఈరోజు ఎవడు మనోడు కాదు, ఎవరిని తొక్కాలా, ఎవరిని నరకాలా, ఎవరిని బొద్దబెట్టాలా, ఎవరిని కథం పట్టియాలనే ఆలోచనతోటి మరి కక్ష సాధింపు ప్రభుత్వం ముందుకు పోతున్నది. దయచేసి మరి ఇప్పటికైనా పేదల కోసం పనిచేయాలి. మరి ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా 4.5 సంవత్సరాలు సమయం ఉన్నది. మరి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నేను పూర్తిగా మరి వారిని అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లను కూడా అభ్యర్థిస్తున్నా.